Hi, hello, welcome back to Chaitya 7. Hi dear student, good morning all of you, welcome back to Chaitya 7. రైట్ ఇప్పుడు వస్తున్నా చూడండి. రైట్ ఇప్పుడు వస్తున్నట్టుంది, చాలా థ్యాంక్స్. హాయ్ పుష్ప, హాయ్ హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు Chaitya 7. Are you ready? Are you ready for class? రెడీయా డియర్ స్టూడెంట్స్? రెడీయా 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 రెడీయా? రైట్, హాయ్ హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్ నాన్న, స్టార్ట్ చేద్దామా? రెడీయా? రెడీ సార్ అని కామెంట్ చేసిరనుకో చెప్పేస్తా. సో వీఆర్ రెడీ సార్ అని చెప్పండి ప్లీజ్. రెడీ సార్ అని చెప్తే సాలిపోద్ది. స్టార్ట్ చేస్తా. చాలా మంది వచ్చిర్రు, ఊరునాయను అసలు రారనుకున్నా నేను. ఈరోజు పండగ ఉంది కదా, సో రారనుకున్నా, అయినా వచ్చిర్రు. చాలా థ్యాంక్స్ నాన్న. అట్లనే రెగ్యులర్ గా రండి క్లాసెస్ వినడానికి. చాలా థ్యాంక్స్, వస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఓకేనా? సో యాక్చువల్లీ మనం ఎపిసోడ్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం నాన్న. నిన్న క్లాస్ పెట్టలేదు, ఎస్టర్డే అయితే క్లాస్ పెట్టలేదు. అండ్ ఎందుకు పెట్టలేదంటే మీకు తెలుసు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అంటే నాన్న, ఇంటర్నెట్ కనెక్షన్ లాస్ట్ అయింది. సో ఈరోజు కనెక్షన్ అయితే వచ్చింది, అందుకని పెట్టినా ఈరోజు. సో ఎందుకంటే ఈవినింగ్ మీరు అందరూ పూజలు చేస్తారని ఇప్పుడే క్లాస్ పెట్టినా, మార్నింగ్ టైంలో పెట్టినా. ప్లీజ్ టుమారో అయితే ఈవినింగే ఉంటుంది, ఈరోజు మాత్రం మార్నింగ్ పెట్టినా. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ ఉంది, ఈవినింగ్ మీ అందరికీ ఇక పూజలు ఉంటాయి కాబట్టి ఇప్పుడే పెడితే బెటర్ అని వచ్చి. రెడీ సార్, రెడీ అని చెప్తున్నా, చాలా థ్యాంక్స్ నాన్న. సో స్టార్ట్ చేస్తున్నా. సో ఎపిసోడ్ 2026 నాన్న. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ మనం మ్యాట్రిసెస్ కంప్లీట్ చేసుకున్నాం, అయినా మళ్ళీ వినండి. ఎందుకంటే నాన్న మనకు ఎంసెట్ లో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో మనకి సిలబస్ మీద ఐడియా కావాల్సిందే. సో ఇది డే వన్ మాత్రమే కంటిన్యూస్ గా ఒక సిరీస్ ఉంటుంది. నేను థియరీ ఆఫ్ ఈక్వేషన్ కంటిన్యూస్ గా చెప్పడం జరిగింది. ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ పక్కా వస్తుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కి ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన ఒక్కసారి ఛానల్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్. ఇది ఎవరైనా వినొచ్చు, డిప్లొమా స్టూడెంట్స్ ఆర్ లైక్ ఇంటర్ స్టూడెంట్స్, అందరు వినాల్సిందే నాన్న. చాలా బాగుంటది, ఎందుకంటే మీ డౌట్స్ కూడా అడగొచ్చు. ఓకేనా? రైట్. సో ఈ మనకు ఈ ఎంసెట్ లో వెయిటేజ్ ఎంత ఉంటుంది సార్? ఈ వెయిటేజ్ ఎంత ఉంటుంది అంటే మ్యాట్రిసెస్ మీద, సో మనకు మాక్సిమం 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాట్రిసెస్ నుంచి 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి మాక్సిమం మనకు. ఓకేనా? సో చాలా మ్యాట్రిసెస్ అయిపోయింది, ఓకే మ్యాట్రిసెస్ అయిపోతుంది, బట్ మనం ఇక్కడ ఎంసెట్ నేర్చుకుంటున్నాం కాబట్టి దాని పర్పస్ లో చెప్తున్నాం. ఓకేనా మేడం? మ్యాట్రిసెస్ కి ఇక్కడ ఉంటే చూడండి. సో వెయిటేజ్ వచ్చేసి 16% ఉంటుంది. అంటే మోస్ట్లీ క్వశ్చన్స్ క్యాల్కులస్ లో 16% ఇదే తీసుకుంటది. ఓకేనా మేడం? ఇది క్యాల్కులస్ మాత్రమే, ఫ్లో చార్ట్ ఇది. సో మేడం మ్యాట్రిసెస్ నుంచి టాపిక్స్ ఏమేమి నేర్చుకోవాలి సార్ అన్నాం. మనం ఏమేమి టాపిక్ నేర్చుకోవాలి? సో మ్యాట్రిసెస్ నుంచి, సో మ్యాట్రిసెస్ ఉంటుంది, డిటర్మినెంట్ ఉంటుంది, మనకు 2 ఉంటుంది కదా టాపిక్స్. సో 2 టాపిక్స్ ఉంటాయి కాబట్టి నేను మ్యాట్రిసెస్ చెప్తా, డిటర్మినెంట్ నెక్స్ట్ కాన్సెప్ట్ లో చెప్తా. ఓకేనా? రైట్. సో చూడండి, మ్యాట్రిసెస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ నేర్చుకోవాలి, ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్ నేర్చుకోవాలి. అంటే లైక్ అడిషనల్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ వీఆర్ లెర్నింగ్ దట్ మ్యాట్రిసెస్. ఓకేనా? సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిందే. మ్యాట్రిసెస్ లో టైప్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్, ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్, ఇన్వర్స్ మ్యాట్రిసెస్ అండ్ సాల్వింగ్ సిస్టమ్ ఆఫ్ మ్యాట్రిసెస్. అంటే క్రామర్స్ రూల్స్ ఉంటాయి కదా, XYZ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు షార్ట్ కట్ ఉంటుంది, నేర్చుకుంటాం. ఓకేనా? సార్ एक्सप्लेन इन हिंदी. सो मैं बोल रहा हूँ बेटा मैट्रिसेस पढ़ना पहले. सो क्यों बोला? तो मैट्रिसेस एंड डिटरमिनेंट 2 चैप्टर है बेटा. इसमें मैट्रिसेस एंड डिटरमिनेंट देयर आर 2 टॉपिक्स. सो वी आर लर्निंग द फर्स्ट इज मैट्रिसेस. ओके नाना? राइट. So I want 1000 below rank nana. So you want 1000 below rank, you are daily to watch the channel. Okay na? So daily watch chestane you are getting exactly 1000 below rank. So types of matrices and operations of matrices, inverse and solving system of matrices. So rank of the matrices and determinant problems. So this is the syllabus we are learning for the ఎంసెట్. సో ఈ సిలబస్ ఉంటుంది, जे मेंस కూడా ఇదే సిలబస్ ఉంటుంది. సార్ एक्सप्लेन इन हिंदी. अगर मैं बोल रहा ना बेटा क्या है इसमें कुछ भी नहीं है, तो मैट्रिसेस एंड डिटरमिनेंट का सिलेबस इतना है, ये सिलेबस पूरा आपको याद करना. ओके राइट. सो द नेक्स्ट टॉपिक इज
So these are the chapter in the algebra topics. These are the chapters, algebraic topics. So theory of equation, this is the completed. This is the completed previous concept. Okay, next. So now we are going to the introduction part. Now we are going to the introduction part of the matrices. So very important. Now onwards, listen carefully. Don't do chart others. Okay. So remaining chart cheyakandi. You are charting only related to the topics. Okay, so dear students, listen carefully. If you have any doubts, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can comment. సార్ నాట్ అండర్స్టాండ్, అట్లీస్ట్ ఒక కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే నాట్ అండర్స్టాండ్ అని కామెంట్ చేస్తే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, సో మీకు అర్థమవుతుంది అనుకో, ఎస్ సార్ అండర్స్టాండింగ్, యూ కెన్. సో ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండింగ్ మై టాపిక్, సో డూ కామెంట్ 7 ఇనఫ్. 7 అని కామెంట్ చేస్తే సరిపోద్ది. దట్ ఈస్ నోన్ యాజ్ 7 మీన్ అండర్స్టాండింగ్. ఓకే, రైట్. సో నాన్న ఇక్కడ చూడండి, మ్యాట్రిసెస్ కి డెఫినేషన్. మ్యాట్రిసెస్ అనేది ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయంట. ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ద సెట్ ఆఫ్ m and n నెంబర్స్, అంటే సెట్ ఆఫ్ m and n నెంబర్స్. అంటే m అనేది ఏంది, n అనేది ఏందో తెలవాలి. ద సెట్ ఆఫ్ m and n నెంబర్స్ అంటే లైక్ రియల్ నెంబర్స్ ఉండొచ్చు, ఇమాజినరీ నెంబర్స్ ఉండొచ్చు. సో రియల్ నెంబర్స్ లైక్ combinations of rational number and irrational numbers we call real numbers. Okay, so imaginary numbers mean like complex 2 plus I like that. ఇలా కూడా ఉండొచ్చు, matrices లో ఇలా కూడా ఉండొచ్చు. Okay dear students, so a set of m and n numbers, real or imaginary, arranged in the form of rectangular array. Rectangular array formed in the form of rectangle array of m rows or n columns. అంటే m ని ఏమంటారు అంటే రోస్ అంటారు, n ని కాలమ్స్ అంటారు. ఈజ్ కాల్డ్ యాజ్ m by n matrix అనొచ్చు. m by n matrix. సో హౌ టు రీడ్ m by n matrix అంటే ఇక్కడ, సో ఇక్కడ దీన్ని ఇట్లా ఆర్డర్ ఇస్తాడు అనమాట. m by n అంటే హియర్ ద ఆర్డర్, దిస్ ఇస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ద matrix. m by n, హౌ టు రీడ్ m by n. సో దిస్ ఇస్ called as order of matrix. Order of matrix. So listen carefully, it is not boring class. So మీకు అర్థం కాకపోతే you can ask again and again. Okay, so m by n is known as order of matrix. So dear students, this is the general form of the matrix. So m by n is a matrix. అంటే matrix is a rectangular array, అంటే నెంబర్ తో అరేంజ్మెంట్ ఉంటది. ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. matrices ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో a equal to, a is known as the name of the matrix. సో ఇక్కడ నేమ్స్ మాత్రం క్యాపిటల్ తోటే ఇస్తారు. ఇక్కడ వచ్చే నేమ్స్ వచ్చేసి సో మనం క్యాపిటల్, సో మోస్ట్లీ మనం ABC వాడుతుంటారు ఎక్కువ. సో యూ కెన్ అప్లై A to Z, నేమ్ ఆఫ్ ద matrix A to Z. సో యూజింగ్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్. సార్ నేను ఫాలో చేయాలి. ఓకే రైట్. సో దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద matrix is always giving small a to name of the matrix. నేమ్ ఆఫ్ ద matrix స్మాల్ a నుంచి Z వరకు ఇస్తారు ఎక్కువ. ఓకేనా, సో మోస్ట్లీ ఏబిసిలే వాడుతుంటారు, బట్ ఇక్కడ వచ్చేది ఓన్లీ క్యాపిటల్ లెటర్ మాత్రమే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏమంటారు అంటే ఎలిమెంట్స్ అంటారు. సో ఈ మ్యాట్రిక్స్ కి ఆర్డర్ అని ఉంటుంది. m by n అంటే ఆర్డర్. సో m is representing as rows. సో రోస్ ని రిప్రజెంట్, రోస్ అంటే లైక్ దిస్ ఇస్ ద హారిజంటల్ పాత్ వి కాల్ రోస్. దీన్ని రోస్ అంటారు. ఓకేనా, హారిజంటల్ ఉండేదాన్ని రో అంటారు. సో ఇప్పుడు ఈ వర్టికల్ నేచర్ క్యారెక్టర్ ని ఏమంటారు అంటే కాలం అంటారు. ఏమంటారు బేటా? కాలం. ఏమంటారు నాన్న? ఏమంటారు చెప్పారు? పుష్ప చెప్పారా మామ? ఏమంటారు? కాలం. COLUMNS, కాలమ్స్ అండ్ రోస్. ఓకే, సో ఇవన్నీ రోస్. ఇగో దీస్ ఆర్ ద రోస్. సో ఇట్లా ఉండేదాన్ని కాలమ్స్ అంటారు, ఇట్లా ఉండేదాన్ని కాలమ్స్ అంటారు. సో ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ రైట్. వాట్సాప్ లో ఎలా చేయాలి సార్? వాట్సాప్ ఎలా చేయాలంటే ఛానల్ జాయిన్ అవ్వాలి. సో దిస్ ద మెయిన్ బేసిక్స్ ఆఫ్ ద టాపిక్. సో మ్యాట్రిసెస్ కి ఇది రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. సో రోస్ ఏమో హారిజంటల్ ఉంటుంది, కాలమ్స్ ఏమో వర్టికల్ గా ఉంటుంది. సో ఓకేనా, దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ ద. సో చాలా మంది వచ్చిర్రు, రారనుకున్నా నేను పండగ ఉందని, బట్ వచ్చిర్రు. చాలా థ్యాంక్స్ అన్న. అట్లనే రెగ్యులర్ గా రండి ప్లీజ్. వన్ క్లాస్ తోటి డిసైడ్ చేయకండి, సార్ నాట్ అండర్స్టాండ్, అర్థమైతే లేదు, వేరే లైవ్ స్ట్రీమ్కి వెళ్దామని ఇట్లా ఉండకూర్రి.
పర్మనెంట్ గా వస్తే మీకు నా నుంచి 100% రిజల్ట్ వస్తుంది. పర్మనెంట్ ఉండాలి అంటే రెగ్యులర్ గా రావాలి. సో మంచిగా ఓపెన్ గా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్. ఓకే, సో దీస్ ద బేసిక్స్, యూ నో దట్ ఆల్రెడీ మీకు ఇదంతా తెలుసు, నేను చెప్పింది ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి మ్యాట్రిసెస్ ఇక్కడ హైలైట్ ఇక్కడ నుంచి మెయిన్ నాన్న ఇన్ కంపాక్ట్ ఆఫ్ ద అబోవ్ మ్యాట్రిక్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై. సో ఏ అంటే మ్యాట్రిసెస్ ని ఇప్పుడు క్యాపిటల్ ఏ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఏమని రిప్రజెంట్ చేస్తారంటే ఇక్కడ లోపల ఉండే ఎలిమెంట్స్ ని ఐ అండ్ జే అంటారు బేట, ఐ అండ్ జే. సో ఇక్కడ ఐ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A12 ఉంది అనుకో, A12 ఉందంటే వాట్ ఈస్ దట్ మీన్ ఆఫ్ దిస్ అంటే ఈ ఎలిమెంట్ ఏ స్టాండ్స్ ఫర్ ఎలిమెంట్ బట్ ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది మ్యాట్రిక్స్ లో, ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, దీని అర్థం ఏంటంటే ఫస్ట్ రో సెకండ్ కాలం. అంటే దిస్ ఎలిమెంట్ ఇస్ ద బిలాంగ్స్ టు ఫస్ట్ రోలో ఉంటుంది, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలంలో ఉంటుంది. ఈ ఎలిమెంట్ ఎక్కడ పెట్టాలి మనం, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం ఎలిమెంట్ అని అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, సెకండ్ కాలంలో ఉంటుంది, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం ఉంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఇస్తా. సో దీని అర్థం ఏంది బేట, దీని అర్థం ఏంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఏ ఇస్ ద ఎలిమెంట్. సో ఏ ఇస్ ద ఎలిమెంట్ చెప్పండి. మ్యాట్రిక్స్ లో ఇలా ఉంది అనుకో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్, దీని అర్థం ఏంది, దీని అర్థం తెలుసుకోండి మీరు. సో సార్ జేమెన్స్ కి ఎప్పుడు చెప్తారు సార్, ఇది జేమెన్స్ కి యూజ్ అవుతుంది మామ. రైట్, సో థర్డ్ రో వాట్ ఈస్ దట్, ఇది రో అన్నట్టు అంటే థర్డ్ రో అండ్ సెకండ్ కాలం, లో ఉంటుంది మ్యాట్రిక్స్ ఎలిమెంట్. ఓకేనా, సో థర్డ్ రో అండ్ సెకండ్ కాలంలో ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్ చాలా బేసిక్స్ తెలుసుకోవాలి మీరు, చిన్న బేసిక్ తెలుసుకోవాలి. అంటే మ్యాట్రిక్స్ ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, ఏ ఓకేనా, ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ఐ అండ్ జే. ఓకేనా బేట, సో దీస్ ద ఇలా రాస్తారు అన్నమాట మ్యాట్రిక్సెస్ కి. ఇట్లా ఏ అనేది ఎందుకు అనేది ఇప్పుడు రాశాను ఇక్కడ మీకు జనరల్ ఫామ్ ఇక్కడ ఇచ్చాను, స్టార్టింగ్ లో జనరల్ ఫామ్ ఇచ్చాను. A11 A12 A13 A1n అంటే 1 అనేది కామన్, ఇక్కడ 1 అనేది ఫస్ట్ రో కాబట్టి రైట్, 1 అనేది ఫస్ట్ రో. ఇప్పుడు చూడండి A21 A22 A23 A2n అనే 2 అనేది ఇస్ అ కామన్ రో. బట్ ఇక్కడ మారుతుంది, కాలమ్స్ లో మారుతాయి ఎలిమెంట్స్. ఇట్లా చూడండి ఇక్కడ కాలం చూడండి, ఇది 1 బట్ ఇక్కడ రోస్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి 2 ఇక్కడ 3 అట్లా. అంటే ఏం మారుతుంది అనేది అర్థం చేసుకోండి చిన్నగా, రైట్. సో దీస్ ద బేసిక్స్ ఆఫ్ ద టాపిక్. ఇది అంతా మీరు చదివితే అర్థమైపోతుంది బేట. ద నెంబర్స్ A11 అండ్ A12 ఎక్సెట్రా ఆర్ నోన్ యాజ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, elements of the matrix. The elements A and J, the elements A and J in the, so ith row అని అర్థం, jth column కని అర్థం. So he is called as I and jth element of the matrix. So bracket of A I J, thus meaning in the elements Aij the first. ఇక్కడ చూడండి నేను చెప్పింది అంతా స్క్రిప్ట్ ఇన్నే ఉంది, నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇది స్క్రిప్ట్ అన్నమాట. ఓకేనా, సో చూడండి ఐ ఆల్వేస్ డినోటెడ్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఐ అనేది దేనికి డినోట్ చేస్తారు, ఆల్వేస్ నెంబర్ ఆఫ్ రోస్ కి డినోట్ చేస్తారు. దెన్ సెకండ్ సబ్స్క్రిప్ట్ వచ్చేసి జే వచ్చేసి ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి రిప్రజెంట్ చేస్తారు. దేనికి రిప్రజెంట్, జేని ఆల్వేస్ నెంబర్ ఆఫ్ కాలమ్ కి రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, సో విచ్ ద ఎలిమెంట్స్ అక్కర్. ఓకేనా, దీస్ ద బేసిక్స్ నాన్న. Now we are going to the one of the numerical, one is the illustrations problems we are going nana. చూడండి illustrations number 1 అంటే ప్రాబ్లం నెంబర్ 1. సో ఈ అంతా ఇన్ఫర్మేషన్ జై మెయిన్ బుక్స్ నుంచే తీసుకొచ్చాను నేను. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ జై బుక్స్ నుంచే ఉంది మనకు. మామ ఎలా ప్రిపేర్ జై మెయిన్స్ మామ, ఇదే మామ ఫస్ట్ ఈ క్లాస్ విను మామ, దీని తర్వాత నీకు జై మెయిన్స్ ఎందుకు అర్థం కాదో నేనే చెప్తా, సేమ్ అదే చెప్తారు. జై మెయిన్స్ లో కూడా అవే చెప్తారు మామ. Let A be the set of 3x3 matrix. అంటే ఇక్కడ దీని అర్థం ఏంది, సో 3x3 3 into 3 అని చదవద్దు మన మ్యాట్రిక్స్ ని. సో హౌ టు రీడ్ దిస్, దీన్ని ఎలా రీడింగ్ చేయాలి మనం, 3x3 మ్యాట్రిక్స్ అని చదవాలి. డివైడ్ అని అనుకోకూరి బై అంటే. సో 3x3 మ్యాట్రిక్స్ అని దీన్ని రీడింగ్ చేయాలి మనం. 3x3 మ్యాట్రిక్స్ అని రీడింగ్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే
దీని అర్థం ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ లో 3 rows ఉన్నట్టు 3 కాలమ్స్ ఉన్నట్టు. ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 rows and 3 columns ఉన్నాయని అర్థం. అంటే దీని ఆర్డర్ బట్టి మనం చెప్పగలుగుతాం. ఓకేనా? రైట్. చూడండి, ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగిండు, లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ 3x3 matrices all of whose entire are either are 0 and 1, 0 పెట్టుకోవచ్చు, 1 కూడా పెట్టుకోవచ్చు, as your wish. The number of element in the set A. అంటే ఎన్ని ఉంటాయి కామెంట్ రూపంలో చెప్పారా ప్లీజ్. వింటున్నారు కదా, 32 మంది ఉన్నారు. ఈ 32 మందిలో దీంట్లో ఆన్సర్ ఇవ్వరా ప్లీజ్. ఇవ్వమమ్మ, అట్లా ఉత్తున్నామేంది మామ, వీడియోలు ఉత్తుర్రు కానీ ఆన్సర్ ఎప్పుడు మామ. కామెంట్ ఇప్పుడు కామెంట్ చేయరు. ఐ వాంట్ కామెంట్ నౌ. ఓకే, సో డియర్ స్టూడెంట్ చెప్పండి. సో 3x3 మ్యాట్రిక్స్ కి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు చెప్పుర్రు. ఇక్కడ సింపుల్ ఒక ఫార్ములా ఉంటుంది, 2^9 వస్తుంది అమ్మా. 2^9 గుర్తు పెట్టుకోండి. ఓకేనా? రైట్. 2^9 0 or 1 పెట్టుకుంటే సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దే? హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? 9 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా మేడం? 9. సాయి ప్రణయ్. రైట్. సో బాగా ఇది చెప్పాల్సిన ఆన్సర్, మీరు బాగా ఆలోచించి చెప్పాల్సిన ఆన్సర్స్ ఇవన్నీ. రైట్. సూపర్ చెప్పారు నాన్న, బాగా అర్థం చేసుకోరు. 2^9 0 అయినా అంటే ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే గ్రేట్ మీరు. లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ 3x3 matrix. So all of whose entities are either 1, 0 or 1. The number of element in the set A 9 వస్తుంది. అంటే 2^9 చెప్పుకోవచ్చు. రైట్. ఇప్పుడు చూడండి, చిన్న బేసిక్స్ నాన్న, చిన్న బేసిక్స్ వచ్చినాయి. ఒక చిన్న బేసిక్స్. వాట్ ఈస్ ద రో మ్యాట్రిక్స్? చెప్పగలుగుతారా? What is the row matrix? So a matrix having only one rows is called row matrix. సార్ ఎంసెట్ లో ఏందండి సార్, ఎంసెట్ లో బైపీసీ కూడా ఏం కామెంట్ వచ్చింది సార్, ఎంసెట్ బైపీసీకి కూడా చేయండి కొంచెం. మా అమ్మ ఎలా ప్రిపేర్ అవ్వాలి? రైట్. సో ఏ మ్యాట్రిక్స్ ఓన్లీ వన్ రో, ఒకటే రో ఉండేదాన్ని రో మ్యాట్రిక్స్ అంటారా? అంటే సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే రో మ్యాట్రిక్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ దట్. సో 1, 2, 3 ఇలా ఉండేదాన్ని రో మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? రో మ్యాట్రిక్స్ అంటే ఇదే, ఒకటే రో ఉంటుంది. అంటే ఎంటైర్ దట్ ఈడ ఒకటే రో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చామనుకో 1, 2, 3. సో దీని అర్థం ఇట్లా ఇచ్చారనుకో, దీని అర్థం ఏంది? దీని ఆర్డర్ చెప్పగలుగుతారా? ఎన్ని రోస్ ఉన్నాయి? 1 row ఉంది, 3 columns ఉన్నాయి. అంటే ఒకటే రో ఉంటుంది. అంటే దీని జనరల్ ఫామ్ చెప్పుకోవాలంటే దీని జనరల్ ఫామ్ చెప్పాలంటే మీరు ఏమని చెప్పుకుంటారంటే ఏ. ఇక్కడ చూడండి, 1 అనేది కామన్, J అనేది ఉంటుంది. This is the general form of the row matrix. Right. 1 and J. అంటే కాలమ్స్ ఎన్నైనా ఉంటాయి బట్ రో అనేది ఒకటే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్ అని చెప్పుకోవచ్చు. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ హావింగ్ ఓన్లీ వన్ కాలమ్ ఈస్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. ఇవే ఈజీ నాన్న, ఇవన్నీ మన బేసిక్స్ మనం ఫస్ట్ ఇయర్ లోనే తెలుసుకుంటాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ ఏంది? దీని అర్థం ఏంటంటే I అనేది ఎంతైనా ఉంటుంది. సో J అనేది 1 ఉండాలి. J అనేది 1 ఉంటుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో అంటే వాట్ ఈస్ ద కాలమ్ మ్యాట్రిక్స్? ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం లైక్ 2, 3, 4 ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఎంటైర్ ద రో ఇస్ 3 అండ్ దట్ కాలమ్స్ ఇస్ ఓన్లీ 1. ఒకటే కాలమ్ ఉండేదాన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం, ఒకటే రో ఉండేదాన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. ఇది మనకు బేసిక్స్ తెలిసిందే. ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చెప్తా వినురి. సార్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏంటి సార్? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ బోత్ షుడ్ బి ఈక్వల్. దట్ ఈస్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే రైట్. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ డెఫినేషన్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది?
సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది అనేది చెప్తారు చాలా మంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మీకు సింపుల్ గా చెప్తా, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి ఈక్వల్. In a matrix, number of rows and number of columns should be equal. అంటే రోస్ ఎన్ని ఉంటాయో కాలమ్స్ కూడా అన్ని ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి ఈక్వల్. సో ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను చూడండి, ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ m says the n is called as square matrix order of n. అంటే మొత్తం ఆర్డర్ బట్టి చూసుకుంటే కరెక్ట్ ఒక నెంబర్ ఉండాలి. అంటే లైక్ సింపుల్ గా మీకు ఇంకో లాజిక్ కూడా చెప్తా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2x2 మ్యాట్రిక్స్ చూడండి, 2x2 మ్యాట్రిక్స్ ఉంది అనుకో, అప్పుడు ఏమొస్తుంది, 2 స్క్వేర్ వస్తుంది కదా, 2 స్క్వేరే వస్తాయి కదా, రైట్. అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్, 4 ఎలిమెంట్స్ ఉన్నట్టు మొత్తం. సో 2 2 జా 4 ఎలిమెంట్స్ ఉంటుంది ఇట్లా, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 3 ఇక్కడ పెట్టుకుంటే టోటల్ 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఉంది అనుకో, 3x3 ఎంత 9. అంటే ఈ మ్యాట్రిక్స్ లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, 9 ఎలిమెంట్స్ ఉన్నట్టు. సో ఇట్ ఈస్ 3 స్క్వేర్ అంటే వి హ్యావ్ ద 9 ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్. సింపుల్, ఇవి తెలిసిందే మనకు, ఇవన్నీ తెలిసిందే. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ n రోడ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా అనొచ్చు. ద ఎలిమెంట్స్ i and j ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, సో a ఈక్వల్ టు ij n/n మ్యాట్రిక్స్. n/n అంటే సేమ్ ఉంటుంది అని అర్థం ఇక్కడ, ఓకేనా. సో ఫర్ విచ్ i or j both are equal, that is the elements 1 1 2 2. so mn are called as diagonal elements. diagonal elements అంటే ఇట్లా ఉండేదని diagonal elements అంటారు. సో diagonal అంటే 1 1 2 2. సో diagonal elements and the line along which they lie is called the principal diagonal or leading diagonal కూడా అనొచ్చు. principal diagonal or leading diagonals of the elements. సో diagonal బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాట్రిక్స్ లైక్ దట్, ఇగో ఇలా ఉండేదని, ఇది 3x3 మ్యాట్రిక్స్ కదా, ఇది కూడా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కింద వస్తుంది అనమాట. సో డియర్ స్టూడెంట్స్ కొంచెం ఆలోచించి చూడండి, నీకు ఇక్కడ నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను, రైట్. సో ఆర్డర్ 3 in which the diagonal elements are 2 or -2, రైట్. అంటే ఇక్కడ చూడండి, సో ఆర్డర్ 3 ఉంది కాబట్టి, ఆర్డర్ 3 ఉంటే వాట్ ఆర్ ద డయాగోనల్ ఎలిమెంట్స్, దీస్ ఆర్ ద కాల్డ్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఇట్లా ఉండేదాన్ని ఏమంటారు అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అంటారు. డయాగోనల్ ఇలా చూడరు, ఇట్లా చూస్తారు, ఈ డైరెక్షన్ లో చూస్తారు. మమ్మ నువ్వు వైట్ బోర్డ్ మీదే మంచిగా చెప్పుతుండే, ఏంది నాకు అర్థమైతేలే. అమ్మ నువ్వు వైట్ బోర్డ్ మీదనే మంచిగా చెప్పుతుండే, ఇప్పుడు ఏమైందిరా, ఇప్పుడు నువ్వు చక్కగా ఇంటలేవు. అప్పుడు బాగా చెప్పినా, ఇప్పుడు బాగా చెప్తున్నా, కానీ ఇప్పుడే బాగా ఇంటలేరు. వైట్ బోర్డ్ మీద రాసేటోని ఇప్పుడు రాస్తలేను అంతే, అదొక్కటే చిన్న చేంజ్ వచ్చింది. అప్పుడు రాసేటోని ఇప్పుడు రాస్తలేను అంతే. ఇప్పుడు స్మార్ట్ టీచింగ్ అయింది కదా, కొంచెం స్మార్ట్ టీచింగ్ ఉంది, ఇప్పుడే బాగుంది మామ. అప్పుడు బాగాలేదు మామ, రాయాలి రఫ్ చేయాలి, టైం వేస్ట్ అవుతుండే. ఇప్పుడు ఏముంది, టైం వేస్ట్ లేదు, డైరెక్ట్ కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నా, ఓకేనా, రైట్. నువ్వు కొంచెం అర్థం చేసుకుంటే నీకే ఈజీ అవుతుంది. నువ్వు కొంచెం అక్కడ నుంచి ఇక్కడ వరకు రా, వైట్ బోర్డ్ నుంచి డిజిటల్ బోర్డ్కి కన్వర్ట్ అవ్వు, బ్రెయిన్ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయి, ఓకేనా. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది చెప్పు. డయాగోనల్ ఇట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఉంటుంది. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ n/n is called the diagonal matrix if out of the element except to in the leading diagonals are 0. సో లైక్ ఎట్లా అంటే బేట, డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే లైక్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను మీకు, చెప్తాను చూడండి. 2 0 0 3, ఇక్కడ 3 ఉండదు. ఇక్కడ ఏమంటారు, దీన్ని ఏమంటారు చూడండి. డయాగోనల్లో ఎలిమెంట్స్ ఉంటాయి, డయాగోనల్లో ఏముంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ డయాగోనల్లో ఎలిమెంట్స్ ఉంటాయి,
చూడండి డయాగనల్స్ లో ఇది ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే లైక్ 3x3 మ్యాట్రిక్స్ అనుకోండి. A square matrix I and J n by n is a diagonal matrix if all the elements except to those in the leading diagonals are 0. That is, so Ij are 0, Ij are 0, Ij are 0, are 0 for all I is not equal to J. For all I is not equal to J, the diagonal of a matrix, the diagonal of a order n by n having that n into n antarra ante n by n. So diagonal 1, diagonal 2, so diagonal n elements denoted by the diagonal d1 d2 dn వరకు చెప్పుకోవచ్చు. అంటే దిస్ ద డయాగనల్ మ్యాట్రిక్స్. అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే డయాగనల్ లో ఎలిమెంట్స్ ఉంటాయని అర్థం. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి బేటా, తొందరగా. వింటుర్రా? లిజనింగ్ సార్ అని చెప్పారా? తొందరగా లిజనింగ్ సార్ రెస్పాండ్ ఇస్తలేరు రా పిల్లలు, వింటుర్రో లేదు. రెస్పాండ్ ఇయ్యరా? వింటుర్రా లేదా? తొందరగా. మనోజ్ లిజనింగ్ సార్. లిజనింగ్ మనోజ్ రైట్. లిజనింగ్ సార్ 1 minute, just 1 minute బేటా. రైట్ లిజనింగ్ సార్. రైట్, రెస్పాండ్ ఇస్తేనే కదా కొంచెం ఐడియా వస్తుంది. సో మీకు ఏమైనా అర్థమైందా డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే? అండర్స్టాండ్ ఆర్ నాట్? డయాగనల్ మ్యాట్రిక్స్ ఇస్ అండర్స్టాండ్ ఆర్ నాట్? 27 మెంబర్ ఉన్నారు, 27 మెంబర్లో ఒక్కరు రెస్పాండ్ ఇస్తలేరు. అరే మామ, దీని అర్థం ఏంటంటే మామ, ఇది ఐ, ఇక్కడ జే ఉంది అనుకో, ఇక్కడ ఐ ఇక్కడ జే కదా, బట్ ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. సో అక్కడ ఏంది నాట్ ఈక్వల్ కావాలి. చూడండి ఇక్కడ నాట్ ఈక్వల్ అని అర్థం ఏంటంటే ఈడ ఎలిమెంట్ ఉంటుంది, ఈడ ఎలిమెంట్ ఉంటుంది, ఈడ 0 ఎలిమెంట్ ఉంటుంది, ఈడ 0 ఎలిమెంట్ ఉండాలి. అర్థమైందా? ఈడ 0 ఎలిమెంట్ ఉండాలి, ఈడ 0 ఉంటుంది, మళ్ళీ ఈడ 0 ఉంటుంది, ఇక్కడ 3 పెట్టుకో, ఈడ 0 పెట్టుకో, ఈడ 0 పెట్టుకో, ఈడ 0 పెట్టుకో, ఈడ 3 or 4 పెట్టుకో, నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డయాగనల్ మ్యాట్రిక్స్. సో దీన్ని డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం, అంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి, దీన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు, దీన్ని లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి, ఇది ఏంటంటే లోయర్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ ఉండేదాన్ని లోయర్ ట్రయాంగిల్ అంటారు, ఇక్కడ ఉండేదాన్ని అప్పర్ ట్రయాంగిల్ అంటారు. ఓకేనా? అంటే 3 ఎలిమెంట్స్ ని ఇట్లా చూడండి, 0 0 0 జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా 0 0 జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే ఇట్లా లోయర్ ట్రయాంగిల్ కి అప్పర్ ట్రయాంగిల్ కి మిడిల్ లో ఉండే ఎలిమెంట్స్ లని ఏమంటారు అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అంటారు. అంటే దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ ద డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ అంటే ఓకేనా? నీ డెఫినేషన్ అర్థం కాకపోతే ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకో ఇక ముచ్చట. ఇక డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఇది. రైట్, నెక్స్ట్ చూడండి స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే అసలు స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ Aij(n)(n) is called as a scalar matrix. ఓకేనా? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే బేటా డయాగనల్ లో ఎలిమెంట్స్ ఏదైనా ఉండొచ్చు. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే డయాగనల్ లో ఆల్ ద ఎలిమెంట్స్ షుడ్ బి సేమ్, అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్స్ ఇస్తా చూడండి, ఇన్ ద ఆర్డర్ ద డయాగనల్ మ్యాట్రిక్స్ ఇన్ ద ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ షుడ్ బి స్కేలార్. అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? దట్
సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ 2 ఉంది అనుకో, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 2. ఓకేనా? రైట్. అప్పుడు చూడండి, దీన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ ఆల్ ఆర్ షుడ్ బి ఈక్వల్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏదైనా ఉండొచ్చు, అంటే ఇక్కడ 2 ఉండొచ్చు, ఇక్కడ 3 ఉండొచ్చు, ఇక్కడ 4 ఏదైనా ఉండొచ్చు. కానీ స్కేలార్ మ్యాట్రిక్స్ ఏం చెప్తుంది? ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఇది 3x3 మ్యాట్రిక్స్ లే, కానీ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఇఫ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్, ఇఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్ షుడ్ బి ఈక్వల్. డయాగోనల్ ఎలిమెంట్ షుడ్ బి ఈక్వల్. డయాగోనల్ ఎలిమెంట్స్ ఏముండాలి? ఈక్వల్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ as స్కేలార్ మ్యాట్రిక్స్. అది ఓన్లీ మళ్ళీ స్క్వేర్ మ్యాట్రిక్స్ లోనే జరుగుతుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ ఏముండాలి? ఈక్వల్ ఉండాలి, నాన్ జీరో ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ as స్కేలార్ మ్యాట్రిక్స్. సో డయాగోనల్ మ్యాట్రిక్స్ కి స్కేలార్ మ్యాట్రిక్స్ కి తేడా తెలిసిందా లేదా చెప్పురే. వింటుర్రో లేదో పడో తెలియదురా పాడుగాను. ఈ క్లాస్ వింటుర్రో లేదో కూడా నాకు రెస్పాండ్ ఇస్తలేదు. ఆ డిప్లొమా పిల్లలు మంచి రెస్పాండ్ ఇస్తారు తెలుసా, వాళ్ళు మస్తు రెస్పాండ్ ఇస్తారు. సార్ అండర్స్టాండింగ్ సార్ అంటారు, లిజనింగ్ సార్ అంటారు. మీరు ఉన్నారు ఏం రా అమ్మమ్మ గట్ల ఇస్తుర్రు. తొందర బాగానే వచ్చిర్రు 32 మంది వచ్చిర్రు, దొబ్బేస్తుర్రు. పోర్రి పండగ పూట పండగ చేసుకోపోర్రి. ఏంది మా అమ్మ ఎంసెట్ ఫ్రీ క్లాస్ మా అమ్మ. నీకు కాలేజీలో లక్షలా తీసుకునేటోడు నచ్చుతాడు, కానీ యూట్యూబ్లో ఫ్రీగా చెప్పేటోళ్ళు నచ్చారు కదా మీకు. నిజం చెప్పు మామ, కోపం కాదు కానీ నిజం చెప్పుర్రి. కాలేజీలో లక్షలా దొబ్బేటోళ్ళు మంచోళ్ళు, ఇట్లా ఫ్రీగా క్లాస్ చెప్పేటోళ్ళు మీకు నచ్చారు కదా. యూట్యూబ్లో ఫ్రీగా చెప్పేటోళ్ళు నచ్చారు కదా. ఇంతకంటే మంచిగా చెప్తారా కాలేజీలో? నిజం చెప్పుర్రా భయ్, నాకంటే బెటర్ చెప్తారా ఏమో. నాకు డౌట్ కొడుతుంది, నేను బాగా చెప్తలేనేమో అని. అరే మామ, మీకోసం డిజిటల్ బోర్డు కొనుక్కున్నా మామ. నేను వైట్ బోర్డ్ మీద రాసి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏమవుతుంది అంటే అరిగిపోతున్నాయి ఈ ఫింగర్ ప్రింట్స్. ఎందుకు సార్ ఫింగర్ ప్రింట్ అరిగిపోతాయంటే పింఛన్ వస్తాయి మామ. ముసలి అయినప్పుడు పింఛన్స్ వస్తాయి. నా ఫింగర్ ప్రింట్ దొబ్బినాయి అనుకో పింఛన్స్ రావు. అప్పుడు నేను సైన్ చేయలేకపోతే ఏం చేయాలి? వేలిముద్ర వేయాల్సిందే కదా. ఓకే, వేలిముద్ర ఎందుకు ఇస్తా, ఇక సైన్ చేస్తాలే కానీ. సో వినుర్రి, సోది కాదు వినుర్రి, కొంచెం కాన్సన్ట్రేషన్ గా వినండి. వైభవ్ కుమార్ రెడ్డి ఈ అబ్బాయి బాగా ఇస్తుండు. ఓకే, లిజనింగ్ సార్ అంటుండు. ఓకేనా? నెక్స్ట్ సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ టాపిక్ ఏంది బేటా? డయాగోనల్ మ్యాట్రిక్స్ అయిపోయింది, స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా అయిపోయింది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అన్న ఒకటే, ఆ రెండింటికి పేరు ఒకటే. రైట్, స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ సింపుల్ గా బేటా మీకు ఈ హెడ్డింగ్ కి డెఫినేషన్ మీరు చదవండి, మీకు నోట్స్ పంపిస్తా. బట్ నేను ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఐ తోటి డినోట్ చేస్తారు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని ఐ తోటి డినోట్ చేస్తారు ఎక్కువ. ఓకేనా? రైట్. సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ AIJN/N ఈస్ కాల్డ్, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ లో జరుగుతుంది. ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ కూడా, యూనిట్ మ్యాట్రిక్స్ కూడా అనొచ్చు దీన్ని. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. చూడండి, ఇక్కడ I ≠ J ఉంటుంది, IA 1 ఉండాలి, అంటే I 1 ఉంటుంది, JJ 1 ఉండాలి. సో అంటే దీని అర్థం ఏంటంటే, ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 1. అంటే ఇక్కడ ఏ రాయొద్దు, ఇప్పుడు ఏ పెట్టొద్దు, దాన్ని స్పెషల్ గా I అని పెడతారు. ఓకే, ఏ అని పెట్టొద్దు. ఓకేనా? ఏ పెట్టినా పర్వాలేదు, ఏ పెట్టొచ్చు. బట్ దీన్ని ఎగ్జాక్ట్లీ ఇలా వచ్చినప్పుడు I అని తీసుకుంటాం నోటేషన్. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇది కూడా ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్. బట్ ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ ఏమైతుందంటే is exactly scalar matrix. So this is called scalar matrix. But ఇది diagonal matrix కూడా అవుతుంది, diagonal matrix కూడా అవుతుంది, scalar matrix అవుతుంది, ఇంకో పేరు కూడా అవుతుంది, దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా అనొచ్చు. ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే when we call exactly identity matrix అంటే diagonal లో ఎలిమెంట్స్ ఒకటి మాత్రమే ఉన్నప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగోనల్ లో సో సేమ్ ఎలిమెంట్స్ వన్ కాకుండా వేరే ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, 1 కాకుండా వేరే ఎలిమెంట్స్ ఉంటే 1 తప్ప 2, 3, 4 డయాగోనల్ లో ఏదైనా ఉన్నప్పుడు సో ఈ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని ఏమనాలంటే మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం.
ఏమంటాము స్కేలార్, స్పెషల్ గా నేమ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ స్కేర్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 ఉంది అంటే ఇలా ఉండేదాన్ని ఇప్పుడు ఏమనాలి మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. ఒక్కొక్క మ్యాట్రిక్స్ లో డిఫరెన్స్ ఇదే. సో దీన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే సో ఇక్కడ డయాగోనల్ ఎలిమెంట్ లో ఎగ్జాక్ట్లీ 1 ఉంటే దాన్ని ఏమంటారు అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో డయాగోనల్ ఎలిమెంట్స్ 1 కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. డయాగోనల్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు సో అంటే ఈ డయాగోనల్ ప్యాటర్న్ లో ఇక్కడ 2 or 3 అనే ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. దీన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటారు, దీన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు, దీన్ని ఎగ్జాక్ట్లీ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నారు. ఇక్కడ దిస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట అన్నిట్లా. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారా? సింపుల్. ఇప్పుడు వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ I2 అంటే లైక్ 2/2 మ్యాట్రిక్స్ 1 0 0 1. సో ఫర్ ఎగ్జాంపుల్ I3, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ I3 అంటే ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 రైట్. అంటే ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్. ఇక్కడ ఏమంటది ఇక్కడ 3/3 ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్. Right. In other words, a square matrix each of whose diagonal elements is unity and each of the rows are non-diagonal elements is equal to 0 undali is called as the identity or unit matrix. Identity matrix or order of n is denoted by in. So simple గా దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే I suffix n అంటారు. ఆర్డర్ వచ్చేసి ఇది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి రో, ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయని అర్థం. ఏంటంటే రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, n is a square అని అర్థం. సో డియర్ స్టూడెంట్, దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ టాప్ నల్ మ్యాట్రిక్స్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటుంది. ఏ మ్యాట్రిక్స్ హూజ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ 0 అంటే దీని అర్థం ఏంటంటే మ్యాట్రిక్స్ లో అన్ని ఎలిమెంట్స్ ఉంటే 0 ఉంటుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 0 తోటి కూడా డినోట్ చేయొచ్చు. అంటే హియర్ 0 0 అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కావచ్చు అది. ఓకేనా, స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటాయి. అంటే హియర్ 2/2 మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్ షుడ్ బి 0. లైక్ ఓకేనా, సో లైక్ 3/3 మ్యాట్రిక్స్ లో కూడా అంటే 0 తోటి డినోట్ చేస్తారు నాలుగు మ్యాట్రిక్స్ ని. 0 0 0 0 0 0 0 0 8 అంటే ఈ 3/3 మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ అన్ని 0 ఉన్నాయని అర్థం. అంటే వెరీ ఈజీ బెట. ఏ మ్యాట్రిక్స్ హూజ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 0 ఆర్ కాల్డ్ యాజ్ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ కూడా అనొచ్చు. ఓకేనా, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద నల్ మ్యాట్రిక్స్. వెరీ ఈజీ కాన్సెప్ట్. నెక్స్ట్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అండ్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలవాలి. సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కి లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కి డిఫరెన్స్ కూడా మీకు తెలవాలి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A equal to I and J is called as upper triangle matrix if I and J equal to 0 for all I is greater than J, for all I is greater than J. Thus in an upper triangle matrix, so all the elements below the main diagonal 0 elements. అంటే ఈ పాయింట్ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే గ్రేట్ మీరు. సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే బేటా అర్థం ఏంటంటే ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ఆల్ ద ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ద మెయిన్ డయాగోనల్ ఆర్ 0. అంటే దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ తీసుకుందాం అనుకో. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్ అంటే ఏంటో చెప్పాను. సో ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. 0 0 ఇక్కడ 0 పెట్టుకుందాం, ఇక్కడ 0 పెట్టుకున్నాం, ఇక్కడ 3, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 4 పెట్టుకున్నాం అనుకో. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ క్యారెక్టర్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఇట్లా అంటే డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ కి కాకుండా డయాగోనల్ లో ఎలిమెంట్స్ లోయర్ పార్ట్ ఆల్ ఎలిమెంట్స్ బిలో ద మెయిన్ డయాగోనల్ ఆర్ 0 అంటే ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఇక్కడ ఈ క్యారెక్టర్ లో ఉండేదాన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు.
అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. రైట్. సో ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇది. సో ఈ క్యారెక్టర్ లో ఉండేదాన్ని లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ ఎలిమెంట్స్ ఇట్లా ఉండేదాన్ని లోయర్ ట్రయాంగిల్ అంటారు. సో సింపుల్ గా చెప్పాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది బేటా. ఇది ఇట్లా ఇట్లా ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇట్లా ఉంటే ఇలా ఉంటే అప్పర్ ట్రయాంగిల్ అన్నట్టు, దీనికి బాటమ్ లో ఇలా ఉందనుకో లోయర్ ట్రయాంగిల్ అన్నట్టు అట్లా. సో అప్పర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ అంటే ఇది. రైట్. లోయర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ అంటే దీని అర్థం ఏందో నేను చెప్తున్నా చూడండి. అంటే చెప్పింది స్క్వేర్ మ్యాట్రిక్స్ A and J are called lower triangle matrix if A and J equal to 0 for all I is less than J. Thus the lower triangle matrix all the elements above the main diagonal. ఇక్కడ ఇది ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే మీరు అన్న అర్థమైనట్టే మీకు. సో అబౌవ్ ద డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ డయాగనల్ ఏమైనా తీసుకోండి 0. హాయ్ గుడ్ మార్నింగ్ రా బేటా. శ్రీజ హ్యాపీ వినాయక చవితిరా. ఇప్పుడు ఆరా శ్రీజ, ఇంతసేపు వచ్చింది, ఇంత లేట్ అయింది. 0 3 0 0 0 4 ఏదైనా పెట్టుకున్నాం అనుకో. సో ఇప్పుడు ఉండేదాన్ని అది మీకు తెలుసు కాబట్టి మీరు ఈరోజు ఎట్లా అనిపిస్తుంది అంటే సార్ చెప్పిన టాపిక్ చెప్తుండు, కొత్త టాపిక్ ఏం లేదు అని అనుకుంటారు కదా. చెప్తా, ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్తా గట్టిగా. ఇప్పుడైతే ఫస్ట్ బేసిక్ చెప్తున్నా ఈరోజు. సో దీన్ని ఏమంటారు అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇలా ఉండేదాన్ని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ ని అప్పర్ ట్రయాంగిల్ అంటే పక్కా జీరోనే ఉండాలి మళ్ళీ, అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ లోనే జరుగుతుంది అదంతా. ఓకేనా బేటా. సో డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అయినా ఉండాలి, వేరే మ్యాట్రిక్స్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఓన్గా వేరే మ్యాట్రిక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మ్యాట్రిక్స్ తీసుకుందాం. మా గురి ఇప్పుడు బి అనే మ్యాట్రిక్స్ తీసుకుందాం. బి అనే మ్యాట్రిక్స్ ఉందనుకో, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఓకేనా. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, 9 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఏదైనా మీ ఇష్టం. ఇక్కడ 7 ఉంది అనుకో, 0 కాకపోయినా వేరే నెంబర్ ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కూడా ఫస్ట్ వి నీడ్ బేసిక్స్ సార్. కరెక్ట్ చెప్పినవరా. సో వితౌట్ బేసిక్ వి కాంట్ డూ ఎనీథింగ్. సో బేసిక్స్ లేని మనం ప్రాబ్లం చేయలేము. ఎందుకంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మధ్యలో రాగానే అర్థం కావట్లేదని అన్నారు. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఒక డే 1 డే 2 డే 3 వీడియో చేసిన, డే 4 5 4 వీడియో చేసినప్పుడు అర్థం అయితలేదు అన్నారు పిల్లలు. ఎందుకు అర్థం అయితలేదు అంటే స్టార్టింగ్లో బేసిక్ ఫార్ములాస్ అన్నీ చెప్పినా మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి లాస్ట్కి వచ్చి అర్థమైతలేదు సార్ అన్నారు. అది కథ. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే స్టార్టింగ్లో క్లాసెస్ వినరు వాళ్ళు, డైరెక్ట్ క్వశ్చన్స్ దగ్గరకు వస్తారు. ఇంట్రడక్షన్ వస్తేనే కదా క్వశ్చన్స్కి ఆన్సర్ ట్రై చేస్తాం. సో బెటా కోపంతో కాదు బెటా, ఓపెన్గా చెప్తా. మీరు ఎంత ఇంట్రెస్ట్ పెడితే అంత బాగుంటుంది స్టడీ. ఓకేనా. ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత స్టడీ వస్తుంది. ఓకేనా. సో ఈ కేసెస్లో కూడా చెప్పుకోవచ్చు, ఈ కేసెస్లో కూడా చెప్పుకోవచ్చు. సో ఇలా ఎలిమెంట్స్ అనేది 0 ఉండాలి. సో ఇది ర్యాంక్ ఇది చాలా అవసరం బేటా, బీటెక్లో పనికి వస్తుంది. సో ఇక్కడ ఏముండాలి అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనొచ్చు. ఓకేనా. రైట్. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. గుడ్ మార్నింగ్ రా ఓంకార్. రైట్. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి బేటా? ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ద సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, అంటే డయాగోనల్ ఎలిమెంట్ ని సమ్ చేయడమే ట్రేస్ అనొచ్చు. సో చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఉంటుంది మీకు, ఇక్కడ డెఫినేషన్ రాసుకొని వచ్చాను నేను. సో చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్స్, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ద సమ్ ఆఫ్ ద ఆల్ డయాగోనల్ ఎలిమెంట్స్
all sum of the all diagonal elements is called trace of A. So దీని షార్ట్ కట్ గా I love you కూడా ఇచ్చారు చూడండి, trace of A. ఓకేనా, trace of A. సో trace of A, trace of A అంటే ఇక్కడ sum of the diagonal elements. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకో, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా గురి, ఫర్ ఎగ్జాంపుల్ అని రాసి మీకు ఇస్తాను ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను మీకు, ఏంది లైక్ 2 3 4 5 ఇలా ఇచ్చాను అనుకో. నౌ టెల్ మీ ద ట్రేస్. వెరీ ఈజీ కదా బట్ మనకు 1 మార్క్స్ లో చేస్తున్నాం మనం. సో ట్రేస్ చెప్పండి, ట్రేస్ ఆఫ్ ఏ. సో ట్రేస్ ఆఫ్ ద ఏ అంటే ఏం చేస్తారు, డయాగోనల్ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయాలి. ఇక్కడ ఉండే డయాగోనల్ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తాం అంటే 2 + 5 ద ఆన్సర్ విల్ బికమ్ 7. చిన్న టాపిక్, చాలా ఈజీ టాపిక్ ఇది, ఓకేనా. బట్ దీని మీద మనకు ఇప్పుడు బేసిక్స్ ఏం అంతే కొంచెమే ఉంది. సో ఒక బి మ్యాట్రిక్స్ తీసుకుందాం, ఒక బి మ్యాట్రిక్స్ తీసుకుందాం. -1 2 0 3 -2 0 0 1 3 రైట్, ఇలా ఇచ్చాము. వాట్ ఈస్ ద ట్రేస్? డియర్ స్టూడెంట్ చెప్పండి, దీనికి ట్రేస్ చెప్పండి. సో ట్రేస్ ఆఫ్ బి, ట్రేస్ ఆఫ్ బికి ట్రేస్ ఏమవుతుంది, -1 -2 +3 అంతే కదా, అన్ని ఎడిషనల్ చేస్తాం. సో ద ట్రేస్ ఆఫ్ ద బి ఈక్వల్ టు -3 + 3. ద ఆన్సర్ షుడ్ బి 0. వెరీ ఈజీ, వెరీ ఈజీ. ఇక్కడ ట్రేస్ ఏమో 0 వస్తుంది. సో డయాగోనల్ ఎలిమెంట్ ని సమ్ చేయడమే ట్రేస్ అన్నమాట, ఓకేనా. ట్రేస్ అంటే గుడ్ మార్నింగ్ రా, గుడ్ మార్నింగ్ బేటా. సో డయాగోనల్ ఎలిమెంట్ ని ప్లేస్ చేయడమే, దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఈక్వాలిటీ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ లో ఈక్వాలిటీ అంటే ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వాలిటీ అంటే బోత్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్ ఉంటాయి, ఓకేనా, రైట్. సో 2 మ్యాట్రిసెస్, ఏదైనా 2 మ్యాట్రిసెస్ తీసుకుంటాం, అదొక ఏ మ్యాట్రిక్స్ కావచ్చు అండ్ బి మ్యాట్రిక్స్ కావచ్చు. సో ఆర్ ఈక్వల్. సో ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు ఎలిమెంట్స్ ని ఈక్వల్ చేయొచ్చు. అంటే ఇక్కడ రోస్, ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ of the A matrix and equal to the number of rows in the B matrix. అంటే number of rows is equal to the number of rows of the B matrix. అంటే A matrix లో ఉండే rows B matrix లో ఉన్న rows అన్ని ఈక్వల్ అయిపోతాయి అని అర్థం. ఓకేనా, దిస్ ద ఈక్వాలిటీ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఒక ప్రాపర్టీస్ ఇవన్నీ. సో ఇఫ్ n is equal to, చూడండి, ఇఫ్ n is equal to వేస్తుంది అనుకో, ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ A is equal to the number of columns ఇవి ఈక్వల్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ ఉందని చెప్తున్నాం బేటా, అంతే ఇక. సో ఇప్పుడు దీని అర్థం మొత్తానికి ఓవరాల్ చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ మ్యాట్రిక్స్ ఇస్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ 2 ఉంది, సారీ ఇక్కడ y ఉంది, ఇక్కడ 0 ఉంది. సో మనం ఇప్పుడు చూడండి, ఈ రెండు బోత్ ఆర్ ఈక్వల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ చెప్పగలుగుతారా? ఇప్పుడు సింపుల్ మీరే చెప్పేస్తారు, ఈజీగా చెప్తారు. చెప్పండి, ఎక్స్ ఏమవుతుంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 2. ఇక్కడ ఎక్స్ అన్నట్టు ఎంత అన్నట్టు, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు, x ఈక్వల్ టు 3 అన్నట్టు. అండ్ y ప్లేస్ లో ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే ఇక్కడ y ప్లేస్ ఏమున్నట్టు మనకు y ప్లేస్ లో 1 వచ్చినట్టు, ఓకేనా. అంటే దీని ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే రోస్ ఆర్ ఈక్వల్, కాలమ్స్ ఆర్ ఈక్వల్, అర్థమైందా? సో ఇక్కడున్న రో ఈక్వల్ అవుతుంది, ఈ కాలమ్ ఈ రో ఎలిమెంట్ ఈక్వల్, అర్థమైందా? ఇక్కడ ఉండే రోలో ఉన్న ఎలిమెంట్స్ ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్, అర్థమైందా? రోస్ అన్నా కావచ్చు, కాలమ్స్, ఈ కాలమ్స్ ఇట్లయినా కావచ్చు, ఇట్లయినా కావచ్చు, ఈక్వల్ గా ఉండాలి. ఓంకార్ కరెక్ట్ చెప్పారు బేట. సో ఈక్వల్ గా ఉండాలి ఎలిమెంట్స్ అన్ని, ఓకేనా. సో దట్ ఈస్ ద ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, అవన్నీ ఈజీ కాన్సెప్ట్, ఇవన్నీ బేసిక్స్. సో ఇక్కడ వరకు అయితే చెప్పిన డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకు అయితే టాపిక్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్లాస్లో కొన్ని ఇంకా టాపిక్ చెప్తా, నెక్స్ట్ క్లాస్లో ఇంకా టాపిక్స్ ఉన్నాయి. సో మీకు ఒకటి 1 అవరే బెట, ఇది 1 అవర్ లైవ్ స్ట్రీమ్, ఎక్కువ కూడా కాదు. సో 1 అవర్ లైవ్ స్ట్రీమ్ ఇది. సో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మీరు అందరూ జేఈఈ మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, జేఈఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మీరు చేయాల్సిన ఒకే ఒక మంచి పని ఏంటంటే ఈ ఆర్డి శర్మ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. సో ఈ ఆర్డి శర్మ కొనుక్కుంటే చాలా బాగుంటుంది, మీకు రిఫర్ చేస్తున్నాను. ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలని చాలా మంది అడిగిరు మన సబ్స్క్రైబర్లు. సో శ్రీజ మీరు క్లాస్ వింటున్నారా అన్న?
క్లాస్ వింటున్నారా అన్న? మ్యాట్రిసెస్ ఈజీ చాప్టర్ అందరికీ తెలుసు, కానీ మ్యాట్రిసెస్ వచ్చు, కానీ దాంట్లో మనకు ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేసే దగ్గర తడబడతాం బేట. మన ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బుక్స్లు కావాలి మనకు, కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా బేట. మీరు కూడా ఓన్గా ప్రిపేర్ అవ్వాలి కదా, రైట్. ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే నేను ఏ బుక్ అనేది రిఫర్ చేస్తున్నా చూడండి. సో ఈ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేస్తున్నా. దిస్ ఈస్ కాల్డ్ ఆర్డి శర్మ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉంటుంది. ఇది మీరు మార్కెట్లో దొరుకుతుంది, కొనుక్కోండి. ఇది మీరు ఈ బుక్ ప్రిపేర్ అయ్యారనుకో మీకు ఎంసెట్ అనేది ఈజీ అయిపోతుంది, అంటే కొంచెం అడ్వాన్స్గానే ఉంటుంది ఇక్కడ. సో బట్ మీరు ఎంసెట్ ప్రిపేర్ అయ్యారు దీప్తి పబ్లికేషన్స్ ఓకేనా సార్? ఓకే, అది ప్రిపేర్ అవ్వచ్చు, బట్ యూ వాంట్ మోర్ నాలెడ్జ్, యు ఆర్ మోర్ స్కిల్. సో చాలా ఎక్కువ నాలెడ్జ్ కావాలి అంటే నేను ఆర్డి శర్మనే ఫాలో అవుతాను. సో నేను ఎందుకంటే ఇది జైమెన్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నట్టుంటుంది, ఎంసెట్కి ఈజీగా అవుతుంది ఇది కూడా నాకు, ఓకేనా? సో ఆర్డి శర్మ బుక్సే నేను ప్రిపేర్ అవుతున్నా ఎప్పటి నుంచో, నాకు తెలిసి 3-4 సంవత్సరాల నుంచి ఇదే చెప్తా. ఇన్స్టిట్యూషన్లో పిల్లలకి ఆర్డి శర్మనే రిఫర్ చేస్తా. సో ధన్పత్ రాయ్ పబ్లికేషన్స్ అని ఉంటుంది చూడండి. సో ఈ బుక్ సార్ రిప్లై ఇవ్వండి. దీప్తి చూడండి మీ ఇష్టం నాన్న, దీప్తి పబ్లికేషన్ చదువుతా అంటే మీ ఇష్టం, కానీ నేనైతే ఆర్డి శర్మ రిఫర్ చేస్తా. మీరు కొనుక్కుంటా అంటే ఆర్డి శర్మ కొనుక్కోండి. సో ఆర్డి శర్మలో నేను ఇప్పుడు ఈరోజు ఎన్ని టాపిక్ చెప్పినా అంటే, సో ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసిన. నెక్స్ట్ కాన్సెప్ట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట, ఆల్జిబ్రిక్ మ్యాట్రిసెస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చెప్తా నెక్స్ట్ క్లాస్లో, అవి చెప్తా. ఇంకా కంటిన్యూస్గా చెప్తే మీకు బోర్ వస్తుంది మమ్మ, ఫెస్టివల్ కదా అందరు ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. ఇవాళ బేసిక్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కూడా గట్టిగానే ఉంటాయి, దీంట్లో గట్టిగానే ఉంటాయి. నేనైతే స్లోగానే చెప్తాను, మీరు తొందర పెడకూర్రి. మ్యాక్సిమం ఒక 1 వీక్ నడుస్తుంది క్లాసెస్, 1 వీక్ నడుస్తుంది పక్కా, 6-7 డేస్ నడుస్తుంది ఒక చాప్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఎంతమంది వచ్చిరో చాలా థ్యాంక్స్ నాన్న, అట్లనే రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వండి. సో ఇది అయితే నేను ఇక్కడ వరకు చెప్పిన బేసిక్స్. ఈ నోట్స్ కావాలంటే మీకు పీడిఎఫ్ వేస్తా, ఓకేనా? సో ఓన్లీ 1 అవర్ లైవ్ స్ట్రీమ్ నాన్న. శ్రీజ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ బుక్ నేమ్, మళ్ళీ బుక్ నేమ్ చెప్పాలా బేట? ఇది లైక్ ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది బేట, ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. సో ఇది నీకు జేమెన్స్కి మనం ప్రిపేర్ అవుతున్నట్టుంటుంది, అండ్ ఎంసెట్కి కూడా ప్రిపేర్ అవుతున్నట్టు. సరే నేను జేమెన్స్ రాస్తలేను, ఓన్లీ ఎంసెటే రాస్తా అంటే ఈ బుక్ నువ్వు ఎంసెట్కి 100% యూటిలైజ్ అవుతాయి, ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్ ఉంటుంది, అర్థమైందా? అడ్వాన్స్ ఉంటాయి అంటే మనకు ఎంసెట్లో ఈ క్వశ్చనే వస్తుందని మనం కన్ఫామ్గా చెప్పలేం, ఇదే క్వశ్చన్ వస్తుంది ఎంసెట్లో, జేమెన్స్లో ఇదే క్వశ్చన్ అని చెప్పలేం. కానీ మనకు మ్యాటర్ మాత్రం అవసరం, కాన్సెప్ట్ అవసరం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి. సో మనకు ఎంసెట్లో ర్యాంక్ కావాలన్నా, జేమెన్స్లో క్వాలిఫై కావాలన్నా, సో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్. ఈచ్ చాప్టర్ కాన్సెప్ట్ మనకు రావాలి, ఈచ్ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ కావచ్చు, షార్ట్ ట్రిక్స్ కావచ్చు మనకు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి అవన్నీ? సో విత్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ వల్ల దొరుకుతుంది. సో లైవ్ స్ట్రీమ్ వల్ల వచ్చి నేను చెప్పినప్పుడు క్లాస్ విన్న తర్వాత మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతా అంటే, సెల్ఫ్నెస్ నేను ఓన్గా ప్రిపేర్ అవుతా సార్, నేను ఇంట్లో కూర్చొని కూడా ప్రిపేర్ అవుతా అంటే, సో ఈ ఆర్డి శర్మ 2 వాల్యూమ్స్ ఉంటాయి, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. టోటల్ మ్యాథ్స్కి సిలబస్ ఇదే. ఈ 2 టెక్స్ట్ బుక్ నువ్వు రోజు ఒక 5 పేజీలు చదివితే నీకు ర్యాంక్ ఎందుకు రాదో నన్ను అడుగు, మామ, ఓకేనా? ఓన్లీ ఎపిసెట్ సార్, ఓకే సార్. ఎంసెట్కి కూడా పనికి వస్తుంది బేట. ఇది ఆర్డి శర్మ అంటే ఏమనుకున్నావు, చిన్న ఆథర్ కాదు, పెద్ద ఆథర్ ఈయన, ఓకేనా? సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. 1 అవర్ అయితే అయిపోయింది లైవ్ స్ట్రీమ్కి. సో రేపు కలుద్దాం మళ్ళీ, ఓకేనా? రేపు ఈవినింగ్ అయితే రండి. ఈరోజు బాగానే వచ్చిర్రు, రారనుకున్నా, పండగ పూట రారనుకున్నా, బట్ వచ్చిర్రు, చాలా థ్యాంక్స్. అట్లనే రండి, సరేనా బేట? వెళ్తున్నారా మమ్మ? వెళ్తున్నా, డిసప్పాయింట్ అయ్యకూడదు, రేపు చెప్తా శ్రీజ, రేపు చెప్తా, వెళ్తున్నా శ్రీజ, బాయ్. సో మీరు చూడుర్రి, మీరు అన్ని 1A 1B వీడియోస్ చాలా ఉన్నాయి బేట, మీరు తెలియదు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సార్ 1A ఎప్పుర్రి, 2A ఎప్పుర్రి, 2B ఎప్పుర్రి అని కామెంట్స్ల మీద కామెంట్స్లో. ఏం చెప్పాలి మామ, ఎన్ని రోజులు చెప్పాలి మామ? ఉన్నాయిరా వీడియోస్ అంటే చెప్తలు, వింటలేరు. ఛానల్లో ఓర్రా మామ, చైతు 7 ఛానల్లో ఓర్రి మామ. 1A 1B వీడియోస్ హై క్వాలిటీస్ ఉన్నాయి, 1A 1B 2A 2B. సెకండ్ ఇయర్ స్టూడెంట్ ప్లేలిస్ట్ చెక్ చేయరు, ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే దీంట్లో నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ వీడియోస్ ఉన్నాయి.
ప్లేలిస్ట్ కావాలంటే చూడు, ఇక అన్ని ఇవే వీడియోస్, అన్ని పాలిటెక్నిక్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటాయి. మీకు ఇంటర్ వీడియోస్ కావాలంటే అన్నీ ఉంటాయి. ఇక చూడండి, హై క్వాలిటీ. ఇది 1A ఉంది, ఇక్కడ ఇది 1B ఉంది, ఇక్కడ 1B చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయి ఏమైనా? ప్లేలిస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నా, 1B ఉంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నా సార్ అంటే, వన్స్ వెళ్ళే ముందు పుష్ప డైలాగ్ ప్లీజ్, ఊరు నాయన, ఓకేనా? సో ఇక్కడ 1B స్టేట్ లైన్ది ఉంది, 3 వీడియోస్ చేసిన. ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్ది 2B సర్కిల్ ఉంది, ఓకేనా? ఇంటిగ్రేషన్ నాకు ఇష్టమైన చాప్టర్. ఇక్కడ ఇంటిగ్రేషన్ చూడు, దీన్ని ప్లే చేసాగురు. హై క్వాలిటీ అన్ని 7 ఎలెక్టివ్స్, ఇవి ఎలెక్టివ్స్ ఇంటిగ్రేషన్స్ 4K క్వాలిటీ. ఇది చాలా కష్టపడి తయారు చేసిన నేను, తెలుసా, వైట్ బోర్డ్ మీద చెప్పి, ఓకేనా? రైట్. సో ఇంటిగ్రేషన్వి చాలా హై రేంజ్ వీడియోస్ చేసిన నేను ఇంటిగ్రేషన్ మీద, ఒకటి కాదు 2. ఈ వీటికెళ్ళి గ్యారంటీ ఒకటి పక్కా దిగుతుంది. శ్రీజ నువ్వు సెకండ్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయరా శ్రీజ? ఓ శ్రీజ, యువర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరా? సార్ టుడే ఓన్లీ బేసికా సార్? అవును ఓంకార్, టుడే ఓన్లీ బేసికే. మార్నింగ్ పుష్ప, రైట్ 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 రైట్. క్లాస్ ఇనుర్రా పుష్ప, క్లాస్ ఇనుర్రి, తొడగా వాసిపోయింది. రైట్ 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 రైట్. ఏంది ఇంటిగ్రేషన్, ఇది ఉన్నాయి. సో మీరు ఇంటిగ్రేషన్ చూస్తా అంటే ఇంటిగ్రేషన్ చూడుర్రి. లేదు ఇంకా కావాలి, వేరేది కావాలంటే వేరేది కూడా ఉన్నాయి. ఇంటిగ్రేషన్ కాకుండా ఇంకా సర్కిల్ కూడా ఉన్నాయి. రాగు దేవుడా దేవుడా దేవుడా, ఎడపోయినావు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ చూడండి. ఇవన్నీ ఏంది మళ్ళీ మ్యాట్రిక్స్ 1B, ఇది 1B 2 మార్క్స్ అవి, ఇవన్నీ 2 మార్క్స్. నాకు తెలిసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవో. నేను మీకు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వరు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది, మెయిన్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది దాంట్లో జాయిన్ అవ్వరు మీరు. సో 1Bది 2 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో, అన్ని ఇంపార్టెంట్. వీటికెళ్ళే బోర్డ్ ఎగ్జామ్లో వస్తాయి, వీటికెళ్ళే వస్తాయి. ఒకటి మార్కెటింగ్ కాదు, ఉన్నాసని చెప్తున్నా, వీటికెళ్ళే వస్తుంది. నేను ఇవన్నీ 4K క్వాలిటీ, ఒక్కొక్క 20-30 మినిట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి క్వశ్చన్ 20-30 మినిట్స్ ఉన్నాయి ఒక్కొక్క వీడియోకి. అంత కష్టపడి తయారు చేసిన నేను, ఓకేనా? అందుకని ఇప్పుడు చెప్తలేను నేను. ఐపీ చెప్పడం కారణం ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మీరు చూస్తలేదు, అదే నాకు నచ్చట్లే. సరేనా, వెళ్దాం, ఇక టైం వేస్ట్ అవుతుంది. సో వెళ్తున్నా మేడం, ఓకేనా? వెళ్దాం ఇక, బాయ్ వెళ్ళిద్దాం ఇక, ఓకేనా? ఓకే సార్ ఓంకార్, చూడుర్రి మీరు అందరు రెగ్యులర్గా వాచ్ చేయండి. సో ఇప్పుడైతే వెళ్తా, రేపు కలుద్దాం మరి, ఓకేనా? సో బాయ్ డియర్ స్టూడెంట్స్, బాయ్ పుష్పరాజ్, బాయ్ ఫ్రెండ్స్. ఎస్ సార్, దిస్ ఈస్ ఈసెట్ సార్? అవును సార్, ఇది ఈసెట్ క్లాస్, ఓకేనా? పుష్ప బాయ్, గుడ్ నైట్, తిని వండుకోర్రి, రేపు కలుద్దాం.